లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. సమూయేలు ఆత్మను రప్పించిన కర్ణపిశాచి. బైబిల్లో ఈ కర్ణపిశాచి సమూయేలు ఆత్మను రప్పించి సౌలుతో మాట్లాడిన విధానాన్ని మనం చూస్తాం. నిజంగానే ఇలాంటి వాళ్ళు ఆత్మలను రప్పించగలరా? బైబిల్లో ఉన్నది నిజమేనా? చనిపోయిన సమూయేలు ఆత్మను సౌలు కోరిక మేరకు కర్ణపిశాచములు గల స్త్రీ రప్పించడాన్ని మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో అది మనకు కనిపిస్తుంది. అయితే అది సాధ్యమేనా? చనిపోయిన ఆత్మలు అలా పిలిస్తే వస్తారా? సౌలు ఎందుకు రప్పించాడు? కర్ణపిశాచి అంటే ఎవరు? ఆత్మలు కంట్రోల్ చేసే పవర్ వాళ్ళకు ఉంటుందా? అసలు బైబిల్లో ఉన్న మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం యొక్క ఆంతర్యం ఏంటి, దాని అర్థం ఏంటి, ఆ వాక్య సారాంశం ఏంటో పూర్తిగా క్లియర్గా వివరిస్తాను. కాన్సెప్ట్ కంప్లీట్గా అర్థం కావాలంటే చివరి వరకు చూడండి. ఏదైనా పూర్తిగా వింటేనే మనకు అర్థమవుతుంది అని గుర్తుపెట్టుకోండి. మానవ సృష్టిలో ఆత్మస్థానం గొప్పది, ఆత్మస్థానం కనిపించనిది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే అంతు చిక్కని విషయాలుంటాయి. అయితే బైబిల్ చాలా చక్కగా తెలియచేసింది మరణం తర్వాత జీవితం అనేది ఉంటుంది అని. ఆ మరణం తర్వాత జీవితం గురించి కూడా బైబిల్ బోధిస్తుంది. చనిపోయిన ఆత్మలు భూమి మీద ఉండలేవు, భూమి మీద మాట్లాడలేవు, భూమి మీదకు మళ్ళీ రావడం అనేది జరగదు. భూమికి వచ్చిన ప్రతి ఆత్మను దేవుడే ఇచ్చాడు. దేవుని యొద్ద నుంచి పంపబడి ఇక్కడ సిద్ధపడి మరలా దేవుని యొద్దకు వెళ్ళాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారం ఆత్మ దాని దయచేయు దేవుని యొద్దకు చేరుతారు అని చెప్పి మాట్లాడతారు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం కూడా చూడండి. చనిపోయిన వారు ఏమీ ఎరుగరు, వారికి ఏ సంబంధము లేదు, ఏమి జరుగుతుందో తెలియదు అంటారు. భూమి మీద ఉన్నంతకాలం అన్నీ తెలుస్తాయి. చనిపోయాక దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. చనిపోయిన వారు మరలా రావటం అనేది ఉండదు. దేవుని అనుమతి లేనిదే ఏ ఆత్మ భూమి మీదకి రాదు. ఇవి బైబిల్ మనకు నేర్పించిన బేసిక్ థియరీస్. కానీ ఇదంతా ఒక్క చోట మాత్రం బ్రేక్ అయింది. ఒకే ఒక్క చోట మినహాయింపు జరిగింది. అదే మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలోనే. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 3 నుంచి 20 వాక్యాలు చూస్తే, రాజైన సౌలు కర్ణపిశాచములు గల స్త్రీ యొద్దకు వెళ్ళి చనిపోయిన సమూయేలు ఆత్మను మాట్లాడించమని కోరతాడు. అలా కోరినప్పుడు ఆ కర్ణపిశాచములు గల స్త్రీ ఆత్మచేత మాట్లాడించడాన్ని కూడా ఆ వాక్యంలో మనం చూస్తాం. సోది చెప్పుకునే ఆ కర్ణపిశాచములు గల స్త్రీ ఆత్మను ఎలా పిలవగలిగింది? ఆ పవర్స్ నిజంగా ఉంటాయా? మనుషులు పిలిస్తే ఆత్మలు వస్తాయా? రాజైన సౌలు లాంటి వాడే ఆత్మతో మాట్లాడవలసిన అవసరం ఏంటి? దీని వెనక అసలు దానికున్న విషయాన్నంతటినీ వివరంగా మనం చూద్దాం. ఆత్మకు భూమి మీద స్థానం లేదు అని చెప్పుకున్నాం. భూమి మీద వాటికి పని లేదు, మరలా ఏమీ జరగదు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ స్త్రీ పిలవగానే రావడం ఏంటి? ఈ ఒక్క సందర్భంలోనే ఎందుకు మినహాయింపు జరిగింది, అసలు ఎందుకు అనే కారణాన్ని కూడా మనం చూద్దాం. ముందుగా ఈ ఆత్మను రప్పించింది కర్ణపిశాచములు గల స్త్రీ, అలాగే సౌలు. ముందుగా ఆత్మ కోసం ప్రేరేపించింది సౌలు కాబట్టి ముందు సౌలు గురించి చూద్దాం. సౌలు ఇజ్రాయేలీలకు మొదటి రాజు. దేవుని విధేయత లేనివాడు, దేవునికి పూర్తిగా దూరమైపోయినవాడు. దేవుని మాట లెక్క చేయడం లేదు, మూర్ఖుడిలా తయారయ్యాడు. దేవుని దగ్గరకు రావడం లేదు. సౌలు ప్రవర్తన చూసి దేవుడు సౌలు ప్రార్థనలు వినటం మానేశాడు. సౌలు ప్రార్థనలు అంగీకరించడం లేదు. చాలా కాలం సౌలుకు సమాధానం కూడా లేదు. దేవుని తోడు అనేది పూర్తిగా తొలగిపోయింది. సౌలుకు ధైర్యం లేదు, బలము లేదు. అతను మెల్లమెల్లగా పతనమైపోతున్నాడు. అతని మీద జరిగే దాడి విషయంలోనూ అతను పతనమయ్యే విషయంలోనూ అతనికి ఆందోళనలు ఎక్కువైపోయాయి. అలాగే జరగబోయే యుద్ధం గురించి భయాందోళనలు ఎక్కువయ్యాయి. దేవుడు తోడున్నంత వరకు కూడా జయించాడు. కానీ ఇప్పుడు దేవుడు దూరంగా ఉంటున్నాడు. సౌలు పరిస్థితి ఏంటని వేరే దారి కావాలి అని చూస్తున్నాడు. సౌలుకు రాజ్య భయం ఉంది, ప్రాణ భయం ఉంది, అలాగే చాలా భయాలున్నాయి. అంతేకాదు దేవుడు దూరమైపోయాడు. ఇప్పుడు వేరే దారి లేదు సౌలుకు. సౌలుకున్న ఒకే ఒక ఆప్షన్ సమూయేలు. కానీ సమూయేలు అప్పటికే చనిపోయాడు. అందుకే సమూయేలు ఆత్మ ద్వారా మాట్లాడాలి అని కర్ణపిశాచి స్త్రీ వద్దకు వచ్చి అడుగుతాడు. సౌలు దేవుని యొద్దకు రాకుండా, దేవుని దగ్గరకు రాకుండా దయ్యాలతో జీవించేటువంటి కర్ణపిశాచములు గల స్త్రీ దగ్గరికి రావడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. సౌలుకు బుద్ధి చెప్పాలి అని దేవుడు అక్కడ అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క సందర్భంలోనే మనం దీన్ని బ్రేక్ చేసినట్లు చూస్తాం. బుద్ధి చెప్పాలి అనుకున్నారు, సమూయేలు ద్వారానే బుద్ధి చెప్పారు. అంతేకాదు సౌలు ఇలా కర్ణపిశాచములు గల వారి దగ్గరకు వచ్చి ఆత్మను రప్పించమని అడగటం కూడా చాలా తప్పు, చాలా పాపం. అలా చేసినందుకు ఈ సౌలు రాజు తర్వాత రోజునే చంపబడతాడు, మరణిస్తాడు కూడా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలా చేసినందుకు గాను ఆయన చనిపోతాడు. దేవుని మాట కాదని
దేవుని వద్ద విచారణ చేయకుండా కర్ణపిశాచముల దగ్గర విచారణ చేసినందుకు హతమయ్యి చనిపోయాడు అని ఆ వాక్యంలో వ్రాయబడింది. అతనికి మరణశిక్ష విధించి ఆ రాజ్యాన్ని యెషయి కుమారుడైన దావీదుకు అప్పగించారు. అప్పటి నుంచి దావీదు రాజుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు కర్ణపిశాచములు గల ఆ స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. కర్ణపిశాచములు గల స్త్రీ. కర్ణపిశాచములు గల స్త్రీ అంటే ఫెమిలియర్ స్పిరిట్ లేదా మీడియంస్ అంటారు వీళ్ళని. సింపుల్గా అర్థం కావాలంటే సోది చెప్పేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసేవారు, లేదా బ్లాక్ మ్యాజిక్ని నమ్ముకుని వాటి ద్వారా భ్రమింపచేసేవారు. ఇలాంటి వ్యక్తుల్ని ఆ టైంలో కర్ణపిశాచములు గలవారు అనేవారు. అలా వారు మభ్యపెడుతూ ఉంటారు. ఆత్మల ద్వారా మనుషుల్ని మభ్యపెడుతూ ఉంటారు. అదంతా మోసపూరితమే. వీరిలో సోది చెప్పడం, క్షుద్ర పూజలు చేయడం వీటి పేరుతో ఉంటారు. అలాంటి మనుషులను భయం పేరుతో రప్పించుకుంటారు. వీరు రెండు రకాలుగా ఉంటారు. దీంట్లో మొదటి కేటగిరీ వాళ్ళు నిజంగా ఆత్మలతో మాట్లాడరు. ఆత్మలతో వారికి సంబంధం అనేది ఉండదు, వారికి తెలియదు. కానీ అబద్ధాలతో మభ్యపెడతారు. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, టెక్నిక్స్తోనే మాట్లాడినట్టుగా భ్రమింపచేస్తారు. ఆత్మను రప్పించినట్టుగా నటించి ప్రజల అవసరాలను, సెంటిమెంట్లని ఆధారం చేసుకుని మోసగిస్తారు. నిజంగా వారికి ఆత్మలతో సంబంధం అనేది ఉండదు, కేవలం నటించి భ్రమింపచేస్తారు. ఇక రెండవ కేటగిరీ నిజంగానే ఆత్మతో సంబంధం ఉండి మభ్యపెట్టేవారు. వీరు చనిపోయిన ఆత్మలు కాదు, చనిపోయిన ఆత్మల్ని రక్షించమని ప్రజలు వస్తారు. కానీ వీరు చనిపోయిన ఆత్మలు కాదు, అపవాది దురాత్మల్లో ఏదో ఒక దురాత్మతో లింక్ పెట్టుకొని ఫెమిలియర్ స్పిరిట్ అంటారు దానికే. అందుకే వీరు వారితో స్నేహంగా ఫెమిలియర్గా ఉండి వారి కుటుంబస్తుల్లాగా నటించి ప్రజలను మోసగిస్తారు. సో అలాంటి వారు చాలా తక్కువ ఉంటారు. వీళ్ళనే అతి క్రూరమైన భయంకరమైన క్షుద్ర పూజలు చేసేవారిగా, కర్ణపిశాచములు గల స్త్రీలుగా ఇలా చెప్పుకుంటారు. సో ఇలా రెండు రకాల వాళ్ళు ఉంటారు. అబద్ధాలతో, సోదితో, భయాలతో ప్రజలను మోసగించి సోది చెప్పటం చేస్తూ నటిస్తూ ఉంటారు. అలాంటి ఒక స్త్రీనే ఈ కర్ణపిశాచములు గల స్త్రీ. మానవులైన ప్రతి ఒక్కరూ దేవుని వద్ద విజ్ఞాపన చేయాలి, విచారణ చేయాలి. అంతేగాని దేవుని యొద్ద నుంచి దూరం అయ్యి ఇలాంటి అబద్ధాలు నమ్మకూడదు, వాటిని అంగీకరించకూడదు. ఇది అప్పటి నుంచి ఉన్నవాళ్లే అలాంటి బ్లాక్ మ్యాజిక్ని నమ్ముకుని అప్పటి నుంచి కొత్త నిబంధన కాలం వరకు కూడా ఉన్నారు. కొత్త నిబంధన కాలం నుంచే కాదు, నేటి వరకు కూడా చాలామంది కొనసాగుతున్నారు, ఉన్నారు భ్రమింపచేస్తూ మోసగించేవాళ్ళు. అయితే కొత్త నిబంధన కాలంలో కూడా గ్రీకు కాలం వచ్చేసరికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పూతో అనేవారు. సో పూతోలు. కొత్త నిబంధనలో కూడా పూతో అనే దయ్యం పట్టిన వారి గురించి మనం చదువుతాం. అయితే ఇప్పుడు వాక్య భాగంలో ఇలాంటి వారి గురించి ఏముందో తెలుసా? లేవీకాండం 20వ అధ్యాయం 27వ వాక్యం ప్రకారం పురుషునికి గాని స్త్రీకి గాని కర్ణపిశాచి అయినా సోది అయిననో ఉంటే మరణశిక్ష విధించాలి. వాళ్ళు రాళ్లతో కొట్టబడి చనిపోతారు. వారి శిక్షకు వాళ్లే కారకులు. అలా చేయకూడదని ఉంది కాబట్టి చేస్తే వాళ్లకు మరణశిక్ష, ఆ శిక్షకు కారణం వాళ్లే అని వారికి ఆజ్ఞగా ఇవ్వబడింది. అంతేకాకుండా యెషయి గ్రంథం 8వ అధ్యాయం 19వ వాక్యంలోను, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా చూస్తే మంత్రములను, చిల్లంగితనము, కర్ణపిశాచములతో, సోదెగాండ్రలతో సాంగత్యం చేస్తే దేవుని దృష్టికి కోపం వచ్చి చెడ్డవారిగా కనిపిస్తారని వాక్యం చెబుతుంది. ఇలాంటి కఠిన ఆజ్ఞలే ఉన్నాయి. సౌలు రాజు కూడా అలాంటి వారిని వెతికి చంపేయమంటాడు. అలాంటిది సౌలే వెతుక్కుంటూ వెళ్ళి వెతకమని చెప్పి దొరికిన ఒక్క కర్ణపిశాచములు గల స్త్రీ వద్దకు వెళ్ళి పాపం చేశాడు, దేవునికి కోపం రప్పించాడు. ఇజ్రాయేలును పాలించే రాజే తప్పు చేశాడు. అందుకే దేవుడే బుద్ధి చెప్పాలి అని చెప్పి అవకాశం ఇచ్చి సమూయేలు ఆత్మను రప్పించి బుద్ధి చెప్పాడు. అయినా బుద్ధి కలిగిన సౌలు ఆ తర్వాతి రోజే హతమవుతాడు. చనిపోయిన ఆత్మలు వేరు, అపవాది ఆత్మలు, దురాత్మలు వేరు. చనిపోయిన వారిని వాళ్ళేమీ రప్పించలేరు, కానీ వారిలాగా భ్రమింపచేస్తారు, అలా నటిస్తారు. కర్ణపిశాచముల ద్వారా, అపవాది శక్తుల ద్వారా మోసగించి దేవునికి వ్యతిరేకంగా మార్చి పాపంలోకి తీసుకువెళ్తారు, దేవునికి దూరం చేస్తారు. బైబిల్లో కూడా వీళ్ళ ప్రస్తావన చూడండి. కర్ణపిశాచములు గలవారు, సోదెగాండ్లు, చెల్లంగి ఇలాంటి వారంతా కూడా చెడుగానే మనం చూస్తాం. చనిపోయిన వారిని పిలిపించి ప్రశ్నలు అడిగి సమాధానం పొందవచ్చు అనే భ్రమకు తీసుకువెళ్తారు. అలా బ్రతికేవారే కర్ణపిశాచములు గలవారు. దేవుని నుండి దూరం చేసి ఈ మూఢాచారాలను, మూఢనమ్మకాలను నేర్పి మనుషులను మోసగిస్తున్నారు. ఆ కారణం చేతనే కర్ణపిశాచములు గల వారిని దేశంలో ఉండనివ్వకూడదు అని బైబిల్లో వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారం కర్ణపిశాచములు గల వారిని వెళ్ళగొట్టండి, ఉండనివ్వకండి అని చెప్పబడింది. నేడు నాలెడ్జ్ పెరిగిన ఇంకా క్షుద్ర విద్యలు, తాంత్రిక విద్యలు, చేతబడి, చెల్లంగి, తాయెత్తు, సోదే అంటూ ఇంకా చాలామంది నమ్ముతున్నారు. మనుషులు నీతిని వెతకమంటే వెతకరు, కానీ మాయల్ని, మంత్రాల్ని మాత్రం, మర్మాలని మాత్రం నమ్ముతారు.
ఇంకా విచిత్రం ఏంటంటే క్రైస్తవ్యంలో పాస్టర్లు కూడా దెయ్యాలను వెళ్ళగొడతాం, దెయ్యాలతో మాట్లాడతాం, దెయ్యాలతో మాట్లాడిస్తాం అని కూడా కొందరు ఉన్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. వారిని ఏమనాలి? కర్ణ పిశాచములు గలవారు అని కదా అనాలి. ద్వితీయోపదేశకాండం, 2వ రాజుల గ్రంథాలు, సమూయేలు గ్రంథం, లేవీ కాండం, యెషయి గ్రంథం, వీటన్నిటి ప్రకారం వాటిని ఉండనివ్వకండి, వారిని బ్రతకనివ్వకండి. అలా అంటుంటే కొత్తగా మార్చుకుని వేరే స్పెషల్గా వీళ్ళు తీసుకొస్తున్నారు. అలానే వారి దగ్గరికి వెళ్ళినా విచారించినా కూడా పాపమే, వారికి కూడా శిక్ష ఉంటుంది. ఇక్కడ సౌలు అనుభవించింది కూడా అదే. అయితే ఈ సౌలు కర్ణపిశాచములు గల స్త్రీతో సమూయేలు ఆత్మ, ఈ సందర్భం గురించి మనం చూద్దాం. ఈ సంభవం ఏంటో అర్థం చేసుకుందాం. అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు జరిగిన సందర్భం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదివితే, సౌలు రాజు ముందే తమ దేశంలో సోదెగాండ్రల్ని, కర్ణపిశాచములు గల వారిని వెళ్ళగొట్టేస్తాడు, మరణశిక్ష విధిస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటే సౌలు దేవుని మాట వినట్లేదు, దేవునికి దూరం అయ్యాడు, ప్రార్థనలు అంగీకరించట్లేదు, శోధనలో నలిగిపోతున్నాడు, మరణ భయం ఉంది. ఇప్పుడు సౌలు సమూయేలుతో మాట్లాడాలి, సమూయేలు ద్వారా తెలుసుకోవాలి దేవుని విషయాలు. అందుకే మరలా కర్ణపిశాచములు గల వారు ఎవరైనా ఉన్నారేమో అని వారి కోసం వెతకమని పంపిస్తాడు. 28:7 ప్రకారం యోన్దోరులో అలాంటి స్త్రీ ఒక ఆమె దొరికింది. రాజైన సౌలు మారు వేషంలో బట్టలు మార్చి ఆ కర్ణపిశాచములు గల స్త్రీ దగ్గరికి వెళ్తాడు, మారు వేషంలో వెళ్తాడు. సౌలు అని ఆమెకు తెలియదు, మరణశిక్ష అమల్లో ఉంది కాబట్టి భయపడింది. అలాంటి వృత్తిని ప్రక్కన పెట్టి మామూలుగా బ్రతుకు ఉండొచ్చు. అయితే భయపడి వచ్చిన వానికి సౌలు సంగతి తెలియదా? నన్ను చంపించేస్తావా, మరణానికి పాత్రుని చేస్తావా అని మాట్లాడుతుంది. నీ ప్రాణానికి ఏమీ కాదని బ్రతిమాలుకొని ఒట్టు పెట్టుకుంటాడు సౌలు, నీకు నేను పూచి నీ ప్రాణానికి ఏమీ కాదు అని. అప్పుడు ఒప్పుకుంటుందామె. అయితే వీళ్ళు మామూలుగా మోసగించేవాళ్ళు, సౌలును మోసగించగలరా? కర్ణపిశాచములు గల స్త్రీ ప్రయత్నించింది, తాను తెలిసిన విద్యలు మంత్రాలు అన్నీ కూడా చేస్తుంది. అప్పుడు నేను ఎవరిని పిలవాలి అని అడుగునప్పుడు సౌలు అంటాడు, సమూయేలును పిలవమని కోరతాడు. సమూయేలును పిలవటం అంత సులువా, అంత ఈజీనా? పైగా దేవుని బిడ్డ, దేవుని ప్రవక్త. అలాంటి సమూయేలు ఈమె పిలవగానే వచ్చేస్తాడా? సమూయేలు దేవునికి ప్రియకుమారుడు, భక్తుడు కూడా. పైగా సౌలు కూడా వచ్చింది మారు వేషంలో సాధారణ మనిషిగా వచ్చాడు కాబట్టి మాయ చెయ్యాలనుకుంది. కానీ ఇక్కడ వీరికి బుద్ధి చెప్పాలి అని దేవుడు నిజంగానే సమూయేలు ఆత్మను పంపించాడు. అయితే ఆ స్త్రీ చేసేది మోసం, అది మోసమని తెలిసిన సౌలు చంపేస్తాడు. కానీ అనుకోకుండా అకస్మాత్తుగా సమూయేలు ఆత్మ ప్రత్యక్షమయ్యింది. దెబ్బకు గట్టిగా కేక వేసి భయపడి పడిపోయింది, బెదిరిపోయింది. ఎందుకంటే మాయ చేసింది, ఎప్పుడూ లేనిది, ఎన్నడూ చూడనిది, ఒక విచిత్రాన్ని చూసింది. అందుకే భయపడింది, కేక వేసింది. 28వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. సౌలుకు బుద్ధి చెప్పాలని సమూయేలును పంపించాడు దేవుడు. వచ్చింది సౌలు రాజు అని ఆ స్త్రీకి తెలియదు. ఈ దెబ్బతో నీవు సౌలువే కదా, నన్నెందుకు మోసగించావు అని అడుగుతుంది అక్కడ. ఒక పక్క నాకంత శక్తి లేదు, నేను పిలవగా సమూయేలు ఆత్మ రావడమేంటి అని ఆమె ఆశ్చర్యపోతుంది. తనకు అలవాటైన దుష్ట ఆత్మ రావాల్సింది పోయి వేరే ఆత్మ రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకే భయపడి వణికిపోతుంది. ఇంకొక పక్క వచ్చింది సౌలు రాజు అనే కోపం, అనే భయం కూడా ఉంది. వచ్చింది ఎవరు, ఎలా ఉన్నారు అని అడిగితే వచ్చింది ఎవరో ఆమెకు కూడా తెలియదు. ఆ పోలిక చెప్పమని చెబితే సౌలురాజు గ్రహించి సమూయేలు అని గ్రహించి నమస్కరిస్తాడు. సమూయేలు ఎలా ఉంటాడో ఆ స్త్రీకి తెలియదు. దుప్పటి కప్పుకొని ఒక ముసలివాడు వస్తున్నాడు అని ఇలా కొన్ని ఆకారాలు చెప్పేసరికి సమూయేలు అని తెలుసుకొని సౌలు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ స్త్రీ గజగజ వణుకుపోతూనే ఉంది. వచ్చిన సమూయేలు సౌలుకు బుద్ధి చెప్పాడు. దేవునికి విరోధంగా చేసి దూరమైపోయావు, విరోధంగా ఉన్నావు. దేవుడే ఎడబాసినప్పుడు నన్ను అడిగితే నేనేం చేస్తాను అని మాట్లాడతాడు. ఈ సమూయేలు మాట్లాడిన మాటలకు బుద్ధి కలిగి బెదిరిపోతాడు, బెంగబెట్టుకుంటాడు. 28వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారం సమూయేలు మాటలకు బహుభయం కలిగింది. నేలన పడి భయంతో రాత్రి పగలు భోజనం చెయ్యక బలహీనుడయ్యాడు అని వ్రాయబడింది. దేవుడు ఎలాగూ మాట్లాడడం లేదు, దేవునికి దూరమైపోయారు కాబట్టి సమూయేలు ద్వారా బుద్ధి చెప్పాల్సి వచ్చింది. ఈ విధంగానే కర్ణపిశాచముల వారి దగ్గరికి, సోది చెప్పేవారి దగ్గరికి, జ్యోతిష్యం చెప్పేవారి దగ్గరికి, చేతబడి చేసేవారి దగ్గరికి, క్షుద్ర పూజలు చేసేవారి దగ్గరికి, జాతకాలు అంటూ ముహూర్తాలు అంటూ విచారించడానికి వెళ్తున్నారు, ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. అది కూడా ఇలాంటిదే. దేవుడు బుద్ధి చెబుతాడు, జాగ్రత్త. అయితే ఇక్కడ కర్ణపిశాచములు గల స్త్రీ పిలిస్తే వచ్చింది నిజంగా సౌలు ఆత్మేనా అని చాలామందికి డౌట్ రావచ్చు. కొందరు అది దురాత్మ అంటున్నారు. ఈ కర్ణపిశాచములు గల వారు దురాత్మను రప్పించి ఉండొచ్చు అని మాట్లాడతారు. కొందరు సమూయేలే అంటారు. ఈ రెండు సందర్భాలు కూడా ఉన్నాయి.
సమూయేలు అని బైబిల్లో వ్రాయబడింది. దేవుని పక్షంగానే మాట్లాడాడు వచ్చినవాడు. అన్నది ఉన్నది కూడా నిజమే మాట్లాడాడు. దేవుని మాటల ద్వారానే గద్దించాడు, దేవుని మాటల ద్వారానే గద్దింపు పొందాడు. అంతేకాదు సౌలు రాజు కూడా సమూయేలు అని నమ్మాడు, భయపడ్డాడు. సమూయేలు చెప్పిన మాటల ద్వారానే ఓటమి పాలయ్యాడు. రాజుగా దావీదు వస్తాడు. అందుకు సమూయేలు అని బైబిల్లో కూడా వ్రాసారు. 28వ అధ్యాయము 15-16 వాక్యాలు, 20వ వాక్యంలో కూడా అక్కడ సమూయేలు అని ప్రస్తావించారు. సో సమూయేలు ద్వారానే బుద్ధి చెప్పారు అని మనకు తెలుస్తుంది. సౌలు రాజుకు బుద్ధి చెప్పడానికి, తాను చేసిన తప్పులేంటో తెలియచెప్పడానికి, అలాగే గద్దించి బుద్ధి చెప్పడానికి దేవుడు ఒక ఆత్మను పంపించినట్లు మనం చూస్తాం. అది సమూయేలు ఆత్మగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది సమూయేలు ఆత్మ అయినా సమూయేలు ఆత్మ కాకపోయినా కర్ణపిశాచములు గల స్త్రీ మాత్రం అది ఎవరో తెలియదు. అలాగే కర్ణపిశాచములు గల స్త్రీకి ఇలా వస్తుందని కూడా తెలియదు. కాబట్టే భయపడింది, వణికిపోతుంది. ఇలాంటి సంభవాన్ని ఆమె ఇంకెప్పుడు చూడలేదు. దేవుని అనుమతి లేనిదే ఏమీ జరగదు. కాబట్టి దేవుడిలా బుద్ధి చెప్పాడు. కాబట్టి ఒక్క సందర్భంలో మాత్రం ఈ మినహాయింపు జరిగింది. ఆత్మ వచ్చి ఇక్కడ బుద్ధి చెప్పడాన్ని మనం చూస్తాం. సో ఈ విషయం అంతా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ విలువైన మాటల ద్వారా మీరు బలపడిన, మా పరిచర్యకు సహాయం చేయాలి అనుకున్న స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలు పంపించండి, మా పరిచర్యకి సహకారంగా ఉండండి. సో ఈ కాన్సెప్ట్లో దేవుని వద్ద విచారణ చేయకుండా ఇలా అబద్ధాలు, భ్రమలు అంటూ చిల్లంగి, చేతబడి, జాతకాలు, సోదిగాళ్ళు, ముహూర్తాలు అంటూ వెళ్తున్నారు, విచారణ చేస్తున్నారు. జాగ్రత్త, మనం వాటిని చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 16వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం మనం వాటిని ఎదిరించాలి, లోబడకూడదు. అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తిమంతుడగునట్లు దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మనం పోరాడేది శరీరులతో కాదు అంటుంటే, శరీరులతో, మనుషులతో పోరాటాలే ఎక్కువ మనకి. ఆత్మీయులు బలహీనపడి అపవాది శక్తులకు లోనైపోతున్నారు, లొంగిపోతున్నారు. అలాంటి స్థితి మనకు ఉండకూడదు. ఇలాంటి దురాత్మలతో పోరాడే ఆత్మస్థైర్యం కావాలి. దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటుంది, పోరాడుతుంది. దేవుని ఆత్మ కలిగిన వారైతే అపవాది శక్తులు ఏమీ చేయలేవు. కాబట్టి దేవుని ఆత్మతో సాగిపోదాం, దేవుని ప్రేమలో బలపడదాం, దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం, దేవుని వాక్యానికి లోబడదాం. ఈ విషయం అంతా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మంచి వాక్యాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి సంగతితో, ఇంకొక వర్తమానంతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.